పీపుల్స్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్యసాయి జిల్లా తలుపుల 8వ రోజు ఎన్నికల ప్రచారంలో కందికుంట వెంకటప్రసాద్ సతీమణి పసుపుమయంగా మారిన కళ్యాణదుర్గం. కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోత. హిందువుల మనోభావాలను కించపరుస్తూ సాక్షాత్తు పార్వతీదేవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు. సత్యసాయి జిల్లా తలుపుల 8వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 22వ వార్డులో ప్రతి ఇంటి తలుపు తడుతూ ఓటర్స్ ని ఆప్యాయంగా పలకరిస్తూ ఈ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి కదిరి ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరారు. కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కందికుంట యశోదాదేవి. सामने ला दो देखो देखो माँ अंदर అంతా చేపిస్తారు అన్నారు. వీళ్ళు కూడా మేము చేస్తాం అన్నారు. కంపల్సరీ మనం చేపిస్తాం. चाची उनके हिंगते नहीं गते नहीं गते बचत बना हाँ वेरी गुड वेरी नाइस kan bibi kan तुम्हारे क्या जी सलीम भाई वाला मां जरूर है साइकिल को डालना साइकिल को डाला apa नहीं अंदर की है खड़ी है क्या apa अब है अरे इनको साइकिल को और डालो डाल बेटे जरूर सी डाल हां बिल्ला पे जरूर डालना हां सुनो सामान तो सामने जाओ आन कोड़ा हाँ मैं वो बोलता हूँ हाँ हाँ सामने जाओ घट्टू बोलो
అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ టికెట్ అమిలినేని సురేంద్రబాబుకు అధిష్టానం ప్రకటించాక మొదటిసారిగా అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గానికి వస్తున్న నేపథ్యంలో వేలాది మంది టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు నాయకుల నడుమ భారీ ర్యాలీగా తన వ్యక్తిగత కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటా, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో మనందరం కలిసి చంద్రబాబును సీఎం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ భారీ ర్యాలీలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే తండోపతండాలుగా వచ్చి నా గెలుపుకి వాళ్ళు బాటేశారు. గెలుపు అనేది ఇంకా ఎంత మెజార్టీ అనేది చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈరోజు వచ్చిన మహిళలు కానీ, ముఖ్యంగా యూత్ కానీ, పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా అశేషజనంగా వచ్చి నన్ను నిజంగా వాళ్ళ ఊరికి మన ఊరు కళ్యాణదుర్గం ఆశీర్వదించడం నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ రుణం ఎన్ని రోజులపైనా తీర్చుకోలేను. నేను ఇక్కడే ఉండి మీకు ప్రజాసేవ చేసి మీ రుణం తీర్చుకుంటా. ఎందుకంటే మీకు కూడా ఇక్కడ ఈ కళ్యాణదుర్గంలో చాలా వరకు చాలా అభివృద్ధి కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి బీటీపీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. 114 చెరువులకు నీళ్లు కావాలి. అలాగే మనకి రోడ్లు కావాలి. రోడ్లు సదుపాయం చాలా అధ్వానంగా ఉంది. మండలాల నుంచి పల్లెలకు పోయే దారి చాలా అధ్వానంగా ఉంది. అవి కూడా సకాలంలో అన్నీ ఒకటి పూర్తి చేసే ప్రయత్నిస్తాను. అలాగే రైతులందరూ 80% రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే చేస్తే బాగుంటుందో అన్నీ కూడా ఇంకొకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాను. నేను మాత్రం ఈ నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నా పేరుండేటట్టు పనిచేస్తాను. నిస్వార్థంగా ఉంటాను. ఏది కూడా అందరినీ కలుపుకొని పోతాను. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను, ఇతరులందరినీ కలుపుకొని వెళ్తాను. మరి ప్రజలను కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. ప్రచారం ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారు, స్టార్ట్ చేశారు, ఎట్లా కొనసాగించబోతున్నారు? రేపు నిర్ణయిస్తాము. మండలాల వారీగా ఏదైనా సమావేశాలు ఫస్ట్ పెట్టుకొని నాయకులతో ఒక ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ప్రచారం ప్రారంభిస్తున్నాం. వాళ్ళని కూడా అందరూ కలుపుకొని వెళ్తాం. ముఖ్యంగా హనుమంతరాయ చౌదరి గారు పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీస్సులు కంపల్సరీ మాకుంటాయి. ఆయన ఆశీస్సులు తీసుకుంటాము. అలాగే మన ఉమామేశ్వర నాయుడు గారు కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన సేవలు కూడా మేము ఉపయోగించుకుంటాం. ఆయన సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో మొత్తం అందరూ కూర్చొని నిర్ణయించుకుంటాం. హిందువుల మనోభావాలను కించపరుస్తూ సాక్షాత్తు పార్వతీదేవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ అనే మూర్ఖుని అసెంబ్లీ పంపించాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ పునరాలోచించుకోవాలని, లేకుంటే హిందువులంతా కలిసి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారని విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రసారక్ ఉంగరాల ఆది విష్ణు హెచ్చరించారు. హిందువుల ఆది దేవుడైన వినాయకుని తల్లిని అవమానపరిచిన ఇటువంటి చీడపురుగు చట్టసభలకు వెళ్లకూడదని మహాసేన రాజేష్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ పునరాలోచించి తొలగించకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి హిందువులంతా పనిచేయాలని ఆయన పిలుపునిస్తూ గోకవరం దేవి చౌక్ లోని హిందువులు అంతా పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించారు. అనంతరం గోకవరం పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నా పేరు ఉంగరాల ఆది విష్ణు అండి. విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖ. ఈ రోజున గోకవరం దేవి చౌక్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా పార్టీలకు అతీతంగా హిందూ బంధువులంతా కూడా ఇక్కడ సమావేశమై మేము ఒక తీర్మానం చేసాం. అదేమిటి అంటే, ఇటీవల ఒక చీడపురుగు సరిపల్లి రాజేష్ వాడి పేరు, వాడు అంటాడు, యుగ యుగాలుగా లక్షల సంవత్సరాలుగా దేవదానవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష రాక్షసాదుల చేత ఆది పూజలు అందుకునేటటువంటి మహాగణపతిని ఆయన యొక్క పుట్టుకని అధిక్షేపించాడు వీడు.
ఎలా పుట్టాడు, భర్తకు తెలియకుండా పార్వతీదేవి ఎలా కంది అని నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీడట ఈ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి. ఎంత దౌర్భాగ్యం ఇది! అసలు ఇటువంటి వాడు సమాజంలో ఉండటానికి అర్హత లేదు. మన ఇళ్ళమయానికి ఒక పాము వస్తే కొట్టి చంపేస్తాం, ఇంట్లో ఎలకలు పడితే మందు పెట్టి చంపేస్తాం, చేనుకు చీడ పడితే పురుగు మందు కొట్టి చంపేస్తాం. కానీ మన మనుషులు సాటి మనిషిని చంపే హక్కు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు కానీ మనకు లేదు. అందుచేత మేము ఇప్పుడు మా 50 మంది హిందూ బంధువులు, హిందూ సమాజం అంతా కూడా మేము ఏం కోరుకుంటున్నామంటే వీడిపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి వాటిని సమాజంలో తిరగకుండా జైలు గోడల మధ్య బంధించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని, అధికారులని కోరుకుంటున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇటువంటి కుల గజ్జి కుక్కనే, ఇటువంటి మతోన్మాదిని, ఇటువంటి విషసర్పాన్ని మీరు నాయకుడిగా, ఎమ్మెల్యేగా తయారు చేయాలనుకుంటే మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 2014లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కారణంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసినటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాగే మన మహాదేవుడైనటువంటి గణపతిని అవమానించినటువంటి వాడిని నువ్వు ఎమ్మెల్యే చేయాలనుకుంటే మట్టుకి ఆ రోజు కాంగ్రెస్కి ఏదైతే శాస్తి జరిగిందో అదే శాస్తి జరుగుద్ది. హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. హిందువులంటే అసామసీగా ఉందా? వెంటనే మీ పి గన్నవరం అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను ఈవేళ ఒక హిందూ కార్యకర్తగా. లేకపోతే ఒక పి గన్నవరమే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో పాటు ముచ్చటగా 3వ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ అలియాస్ జ్యోతిక పేర్కొన్నారు. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కదిరి మున్సిపల్ పరిధిలోని కస్తూరిబాయి వీధికి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి జ్యోతిక బిఎస్ మక్బూల్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కదిరి నియోజకవర్గంలో సౌమ్యుడు, మంచి మనసున్న వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించడం కదిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మక్బూల్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెడితే సామాన్యులకు ఎల్లవెల్లలా అండగా నిలబడతారని అన్నారు. इधर देखो माँ, इधर देखो। ఎమ్మెల్యే క్యాండిడేట్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనను కదిరి నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలుపొందించుకొని మన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి అట్టడుగు వర్గ ప్రజలను మనము ముందరికి నడిపించి వాళ్ళ బాగోగులను, వాళ్ళ సాధక బాధకాలను, వాళ్ళ కష్ట నష్టాలను కూడా అన్నీ పంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి క్యాండిడేట్ మక్బూల్ బాషా పైన ఈ బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పేసి నియోజకవర్గం పైన ఈ ప్రజలకందరికీ కూడా న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు అత్యధికంగా మెజార్టీ సంపాదించుకొని మెజార్టీతో గెలుపొంది మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, నూతన ఎమ్మెల్యేగా రాగలుగుతాడని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సత్యసాయి జిల్లా తలుపుల 8వ రోజు ఎన్నికల ప్రచారంలో కందికుంట వెంకటప్రసాద్ సతీమణి పసుపుమయంగా మారిన కళ్యాణదుర్గం. కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతిక హిందువుల మనోభావాలను కించపరుస్తూ సాక్షాత్తు పార్వతీదేవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు.